నడ్డా స్థానంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండవచ్చు అనే వార్తను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించేశారు. శివరాజ్ సింగ్ ఇక నాతోనే అని చెప్పి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ కూడా మాట్లాడారు. సో అధ్యక్షుడిని మార్చే ఉద్దేశం ఉంటే బీజేపీ వ్యూహం ఏమై ఉండవచ్చు? అధ్యక్షుడిని రొటీన్గా మారుస్తారు, వ్యూహం ఏం లేదు. బీజేపీలో ఎవరు పర్మనెంట్గా ప్రెసిడెంట్ ఉండరు. మీరు ఎంతమంది మారారు ప్రెసిడెంట్? ఇప్పుడు అమిత్ షా ప్లేస్లో అమిత్ షా ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయ్యాడో నడ్డా వచ్చాడు. నడ్డా కూడా రాజ్యసభ సభ్యుడు. సో ఆయనకు బహుశా ఆయన గతంలో క్యాబినెట్లో ఉన్నాడు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి తీసుకొని అధ్యక్ష పదవి ఈవెన్ ఎన్నికలకు ముందే మారుతాడని అన్నారు. కానీ ఎన్నికలకు ముందు మార్చలేదు అని ఇప్పుడు రొటీన్గా మారుతారు. బీజేపీలో ఎవరు పర్మనెంట్గా ఉండరు, అధ్యక్షులు రొటీన్గా మారుతూ ఉంటారు. సో అందువల్ల ఈ మారడం అనేది వ్యూహం కాదు. మారితే ఎవరిని పెట్టాలన్న దగ్గర వ్యూహాలు. మారడం రొటీన్. ఎవరిని పెట్టాలన్నప్పుడు డెఫినెట్గా అనేక ఫ్యాక్టర్స్ బీజేపీ ఆలోచిస్తాయి. సో బీజేపీకి ఇప్పుడు వాస్తవంగా సౌత్ నుంచి అధ్యక్షుని పెడతారు. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు, జానా కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే బంగారు లక్ష్మణ్, ఎందుకంటే సౌత్లో బీజేపీ వీక్ గనక పార్టీ అధ్యక్షుడిని సౌత్ నుంచి పెడితే అది అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ గతంలో సౌత్ ఇండియా నుంచి ఎదిగి వచ్చిన నాయకులు ఎప్పుడు దొరికినా వాళ్ళని పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఏమాత్రం ఛాన్స్ వచ్చినా కూడా చేశారు, ఎక్కడా వదలలేదు. అందువల్ల మీకు సౌత్ ఈస్ట్ బీజేపీకి వీక్, నార్త్ వెస్ట్ బీజేపీకి స్ట్రాంగ్. 2014, 2019 చూసిన. సో అందువల్ల సౌత్ నుంచి కనుక అయితే కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావచ్చు అని చర్చ కూడా నడిచింది. మీకు ఎన్నికలకు ముందు కూడా నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ మనం రూల్ అవుట్ చేయలేం. క్యాబినెట్లోకి కిషన్ రెడ్డిని తీసుకోకపోతే ఆయన పార్టీ అఖిల భారత అధ్యక్షుడు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే సౌత్లో ఇప్పుడు బీజేపీ ఇంప్రూవ్ కూడా అయింది. కర్ణాటకలో కూడా కొంత దెబ్బతిన్నా నిలబెట్టుకుంది, ఆంధ్రలో పెరిగింది, తెలంగాణలో పెరిగింది, తమిళనాడులో సీట్లు రాకపోయినా 11% ఓటింగ్ వచ్చింది. గతంలో 3.6% ఉండే 3.6% నుంచి ఏకంగా 11% ఓటింగ్ వచ్చింది. మీకు కేరళలో కూడా ఒక సీట్ వచ్చింది. సో అందువల్ల సౌత్లో ఎక్స్పాండ్ అవుతుంది కనుక సౌత్ నుంచి ఒక లీడర్ను పెడితే పార్టీకి అది అడ్వాంటేజ్గా ఉంటుంది అని భావించవచ్చు. సౌత్కి వచ్చే వరకు కర్ణాటకలో యడియూరప్ప మినహా ఏ లీడర్ ఎదగలే. ఎందుకంటే యడియూరప్ప ఎవరిని ఎదగనీయలే. సో అందువల్ల యడియూరప్ప కాక కర్ణాటకలో పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా స్టేచర్ ఉన్న లీడర్ లేడు. కర్ణాటకలో పార్టీ బలమైంది, డౌట్ లేదు, కానీ నాయకత్వం లేదు. ఒరిస్సా నుంచి ధర్మేంద్ర ప్రధాన్కి స్కోప్ ఉండే వాస్తవంగా, కానీ ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కనుక ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ లేకుంటే ఈస్ట్ నుంచి డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్గా స్కోప్ ఉండే. అందువల్ల ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా సౌత్లో ఉన్న ఏకైక స్కోప్ ఏంటంటే మీకు కిషన్ రెడ్డి కనబడుతున్నాడు, ఇంకెవరు కనబడతలేరు. కిషన్ రెడ్డి కాకపోతే డాక్టర్ లక్ష్మణ్, ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఓబీసీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడు. అందువల్ల కిషన్ రెడ్డి కాకపోతే మరో ఛాన్స్ ఉన్న పార్టీ అధ్యక్షుడు కాగలిగే ఛాన్స్ ఉన్న నాయకుడు మన తెలుగువాడు డాక్టర్ లక్ష్మణ్. వీళ్ళిద్దరు సౌత్కి ఇవ్వాలనుకుంటే, కానీ ఈలోగా జరిగిన పరిణామం ఏంటంటే సౌత్లో ఈస్ట్లో బలం పెంచుకోవడం ఎంత అవసరమో హిందీ రాష్ట్రాల్లో బలం నిలుపుకోవడం అంతకన్నా ఎక్కువ అవసరమైంది. సో 2024 రిజల్ట్స్ ఏంటంటే బీజేపీ హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. ఊహించలే వాళ్ళు. యూపీలో దెబ్బతిన్నారు, రాజస్థాన్లో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, నార్త్ అండ్ వెస్ట్, అంటే ఈవెన్ గుజరాత్లో కూడా ఒక సీట్ కోల్పోయింది బీజేపీ. సో అందువల్ల బీజేపీకి ఇప్పుడు కొత్త టెన్షన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ తర్వాత సంగతి మొదలు తమ స్ట్రాంగ్ హోల్డ్స్ను నిలుపుకోవడం అనేది ఇప్పుడు కీలకం. అందులో ఉత్తరప్రదేశ్లో 29 సీట్లు కోల్పోయారు. 62 నుంచి 62 నుంచి 33 పడిపోయారు. సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు ఇండివిజువల్గా. నేను అనేది సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో కలిస్తే 43 సీట్స్ వచ్చాయి, సహజాగా 37 సీట్స్ వచ్చాయి. అందువల్ల యూపీ దెబ్బతినడం బీజేపీకి 2029కి ఒక పెద్ద డేంజర్ సిగ్నల్. సో యూపీఏ కాదు, రాజస్థాన్లో దెబ్బతిన్నారు. రాజస్థాన్లో 2014, 2019లో 25కి 20 సీట్లు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అక్కడ 11 సీట్లు 8 కాంగ్రెస్కి వచ్చాయి, 3 కాంగ్రెస్ మిత్రపక్షాలకు 3 వచ్చాయి, 11 సీట్స్ కోల్పోయారు. అందువల్ల హిందీ ప్రాంతాల నుంచి ఒక నాయకుడిని పార్టీ అధ్యక్షుని చేయడం ద్వారా హిందీ స్టేట్స్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. అక్కడ బ్రహ్మాండంగా గెలిచిన రాష్ట్రం మధ్యప్రదేశ్. మీరు ఎక్కడా లేరు, ఈవెన్ గుజరాత్లోనైనా ఒక సీటు కోల్పోయారు. సో తిరుగులేని విజయం సాధించింది మధ్యప్రదేశ్. దాని నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్.
అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీ నాయకుడు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు. వాస్తవంగా మోడీ ఆయనను పక్కకు పెట్టాడు. వాస్తవంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కావాలి, ఎందుకంటే ప్రజలు ఆయన నాయకత్వంలో బీజేపీకి తీర్పు చెప్పారు. కానీ మోడీ మొత్తం మీద ఏదో కారణం చెప్పైనా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగాడు. కానీ ఇవాళ మళ్ళీ మోడీకి అవసరం, బీజేపీకి అవసరం వచ్చింది. ఎందుకంటే ఎవరిని పెట్టాలి, హిందీ రాష్ట్రాల్లో రేపు నిలబడాలి. సో అందువల్ల ఒక పొలిటికల్ స్టేచరు, అనేకసార్లు ముఖ్యమంత్రి, ఓబీసీ నాయకుడు. సో అందువల్ల డెఫినెట్గా వీకర్ మోడీ వల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీకి అధ్యక్షుడు కాగయ్యే అవకాశం. స్ట్రాంగర్ మోడీ ఉంటే అయ్యేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగర్ మోడీ ఎలా చేసేవాడు, నాతో ఉంటాడంటే కేంద్ర క్యాబినెట్లో తీసుకొని ఆయననిగా అక్కడికి ప్రొఫైల్ తగ్గించడం. ఇప్పుడు మీకు సుష్మా స్వరాజ్ను మోడీ క్యాబినెట్లో ఉన్నారు, ఏమైంది, ఆ ప్రొఫైల్ మొత్తం తగ్గిపోయింది. రాజ్నాథ్ సింగ్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా ఉండే క్యాబినెట్లో ఉన్నాడు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో పెట్టి మోడీ తన నాయకత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పనిచేసి ప్రొఫైల్ తగ్గించేటువంటి పని చేసేవారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మొదలు మధ్యప్రదేశ్లో బదులు హిందీ రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీ కన్సాలిడేట్ చేసుకోవాలి. అందువల్ల వీకర్ మోడీ ఎట్ ద సెంటర్ వల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షుడు అవ్వడానికి ఒక స్కోప్ అయితే ఉంది.